హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం. ఎస్, సంక్రాంతికి విడుదల చేయాల్సిన వీడియో ఇప్పుడు లేటెస్ట్గా విడుదల చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ప్రభలు తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో ప్రభలు తీర్థం అనేది కనుమ పండుగ రోజున చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. నార్మల్గా జరగవు. చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ వచ్చారో. ఆంధ్రప్రదేశ్కి బార్డర్లో ఉన్న ఒకవైపు తమిళనాడే కానీ మరోవైపు తెలంగాణ కానీ తీసుకున్నట్టయితే చాలామంది కోడి పందాల కోసం కోనసీమకు వస్తూ ఉంటారు. కానీ కనుమ పండుగ ప్రభల తీర్థం గురించి చాలామందికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా మీకు నేను టెలికాస్ట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఫ్రెండ్స్, ప్రభల తీర్థం గురించి చరిత్ర తెలుసుకున్నట్టయితే దాదాపు 400 years బ్యాక్, అంటే 17th century నుంచి ఇక్కడ ఈ యొక్క ప్రభల తీర్థం సెలబ్రేట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి. జగనన్న తోట ప్రభల తీర్థం అంటే ఒక రేంజ్లో ఉంటుందని. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం దగ్గర ముసలిపాలి శివారులో జగనన్న తోట అనే కొబ్బరి తోటలోని మకర సంక్రామ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ యొక్క ప్రభల తీర్థాన్ని నిర్వహిస్తారు. ఎప్పటి నుంచో ఈ యొక్క ప్రభల తీర్థాన్ని దాదాపు 11 గ్రామాల ఈ యొక్క తీర్థంలో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇక్కడ మనకి వింతగా ఒక విషయం ఏంటంటే, ఈ జగనన్న తోటలో ఒక గుడి కానీ గోపురం కానీ ఏవీ లేవు ఫ్రెండ్స్. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే ఒక మంచి రోజు చూసుకుని ప్రభను తయారు చేస్తారంట. ముందుగా వేదూరు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారంట. వేదూరు బొంగుల ఒక దానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తోడుగా గట్టిగా కడతారంట. తర్వాత వాటిపై కలర్ఫుల్గా ఉండడానికి రంగులు వేస్తారంట. దీంతో ప్రభకు ఒక రూపం వస్తుందంట. అయితే ఫ్రెండ్స్, అట్ లాస్ట్ ఫైనల్గా రంగురంగులతో పాటు పూలతో అలంకరించి ఫైనలైజ్ చేస్తారు ఈ యొక్క ప్రభని. అయితే ఫ్రెండ్స్, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ప్రభల గురించి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఊరేగింపు చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రభలు ఒక్కసారి ఎత్తాక కిందకి దింపకూడదు. అర్థమవుతుంది కదా? ఒక్కసారి ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీటిని దింపకూడదు, కిందకి దింపకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, కౌశిక నది దాటేటప్పుడు ప్రభ ఏమాత్రం తడవకుండా తీసుకొస్తారు. ఈ ప్రభలను మోయడానికి దాదాపు 20 మంది వ్యక్తులు ఉంటారు. కౌశిక నది దాటించడానికి మాత్రం దాదాపు 50 మందికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారంట. కౌశిక నది దాటించి జగనన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొస్తారు. తీర్థ పూర్తి అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ ప్రభలకి ఆయా గ్రామాలకి తీసుకెళ్తారంట. ఈ ప్రభలను చూడడానికి నార్మల్గా రారు, సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు ఇక్కడికి. సమ్ టైమ్స్ అయితే ఇగో చూశారు కదా యంగ్స్టర్స్ ఎలా కొట్లాడుకుంటున్నారో. ఒక 4-5 years బ్యాక్ అయితే జగనన్న తోట గురించి మన PM నరేంద్ర మోడీ గారు కూడా అప్రిషియేషన్ చేయడం జరిగింది. 2023 January 26న న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి గణతంత్ర దినోత్సవాలలో పాల్గొన్న ప్రభల తీర్థ శకటానికి అరుదైన గుర్తింపు అంటే స్పెషల్ అవార్డు రావడం జరిగింది. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, చాలా ఎంతో కష్టంగా ఇష్టపడుతూ ప్రభల తీర్థాన్ని ఎలా మోసుకెళ్తున్నారో. ఫ్రెండ్స్, నేను ఈ యొక్క వీడియోని చాలా కష్టపడి తీశాను. సో వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా సంక్రాంతికి కేవలం కోడి పందాల కోసమే కాకుండా జగనన్న తోటకు ప్లాన్ చేసుకోండి. ఈ యొక్క ప్రభల తీర్థాన్ని ఎంజాయ్ చేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈసారి మాత్రం పబ్లిక్ నార్మల్గా రాలేదు. ఎందుకంటే కొన్ని ఏరియాలలో కోడి పందాలకే కానీ వేరే అదర్ ప్రోగ్రామ్స్కి గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు. అందువల్ల జగనన్న తోటకి ఒక రేంజ్లో బ్యాచులర్స్తో పాటు ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది. నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను ఫ్యామిలీతో వెళ్ళడం వల్ల. ఎప్పటిలాగానే ఆ యొక్క గోదావరి సముద్రాల దగ్గర ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎప్పటిలాగానే ఎంజాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను మీకు ఈ వీడియోలో చూస్తున్నాను కదా, ఫస్ట్ టైం వెళ్ళాను, చాలా స్ట్రగుల్ అయ్యాను. వచ్చిన పబ్లిక్ నార్మల్గా లేరు కాబట్టి, ఎందుకంటే ఒక రేంజ్లో వచ్చారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ యొక్క
బ్రిడ్జ్ వచ్చి పాషర్లపూడి బ్రిడ్జ్. ఈ పాషర్లపూడి బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత మనకు అమలాపురం వస్తుంది, ఆ తర్వాత అంబాజీపేట, ఆ తర్వాత జగనన్న తోట ప్రబల సందడే సందడి. నేను వెళ్ళే రూట్లో కొన్ని ఏరియాలో చూశాను కదా, ఈ టెంట్స్ చూశారు కదా, ఎవరిదో ఊరు లేదో ఫంక్షన్ అవుతుంది అనుకోవద్దు, కోడి పందాలు జరుగుతున్నాయి. కోడి పందాలు ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 11 విలేజెస్ నుంచి ప్రభలు అనేవి ఇక్కడ గ్రాండ్గా వస్తాయని చెప్పేసి. అయితే ఇప్పుడు వాళ్ళ విలేజ్ గురించి, ఆ విలేజ్ పేర్ల గురించి మనం తెలుసుకుందాం. జగనన్న తోటకు వచ్చే ప్రభలు గంగలకూరు అగ్రహం నుంచి వీరేశ్వర స్వామి, అదే ఊరు గంగలకూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర ఊరు నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, వంకలంక నుంచి కాశీ విశ్వేశ్వర స్వామి, అదేవిధంగా పెద్దపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ముక్కమాల ఊరు నుంచి రఘుమేశ్వర స్వామి, ముసలపల్లి నుంచి మధుమనత భోగేశ్వర స్వామి, నెదునూరు నుంచి చెన్న మల్లేశ్వర స్వామి, పాలగుమి నుంచి అదేవిధంగా సేమ్ చెన్న మల్లేశ్వర స్వామి. అట్ లాస్ట్ ఫైనల్గా కొన్ని సినిమాల్లో మనం పదే పదే వినే ఊరి పేరు పుల్లేటి కురు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి వారు ప్రభలను తీసుకువస్తుంటారు. ఫ్రెండ్స్, మరోసారి మీకు జగనన్న తోట ప్రభల తీర్థం ఎక్కడ జరుగుతుందని చెప్తున్నాను వినండి. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలంలో ముసలపల్లి అనే గ్రామం దగ్గర జగనన్న కొబ్బరి తోటలో జరగబోయే ప్రభల తీర్థం నార్మల్గా లేదు. నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూశారు కదా. ఫైనల్గా లెట్స్ వాచ్.